ప్రతి సంవత్సరం నూతనమైన ఏర్పాట్లతో ఈ సభలు జరగటానికి ప్రభు కృప చూపుతున్నారు. ఈ సంవత్సరం లైటింగ్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ, సంగీత బృందం విషయంలో కానీ, ఇలా ఒకటని కాదు, ప్రతి విషయంలోనూ దేవుడు మరింత ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. చాలా గొప్ప ఏర్పాట్లతో జరుగుతోంది ఈ సభ. పైగా స్థలం యొక్క అడ్రస్ కూడా తడుముకోవాల్సిన అవసరం లేకుండా బస్సులో వచ్చేవాళ్ళు బస్సు దిగి సభలోకి రావటం ఎంత అద్భుతమే. అడ్రస్ కూడా ఇక గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి బస్ స్టాండ్ని ఆనుకుని అంతే, ఒకే బండ గుర్తు చక్కమని వచ్చేయించాను. చాలా చక్కటి, నేను ఎంత హ్యాపీ అవుతున్నాను. ప్రతి సంవత్సరం సంతోషంగా ఉంటాను. ఈ సభలను బట్టి మరింత సంతోషంగా నాకుంది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఎంతో అద్భుతంగా ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. అలాగే దైవజనులకు, బంధువులకు, అలాగే మాలాగా వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆతిథ్యం విషయంలో చేసిన ఏర్పాట్లు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని సేవలో ఎదురైన యుద్ధంలో నిలిచి అలుపెరగక వెనుదెరగక ముందుకు కొనసాగుతూ ఈ పరిచర్యను కుంటిపడనివ్వకుండా ముందుకు దేవుని వైపు చూస్తూ తీసుకువెళుతున్న దైవజనునికి వెన్నుదన్నుగా నిలిచిన వాళ్ళకు కూడా తగిన జీతం దేవుడిచ్చి తీరుతారు. యుద్ధము చేయువాని వెనకాల ఆయుధములు మోసేవాడు ఎలా ఉంటాడో, దేవుని పరిచర్య చేస్తున్న దైవజనుని వెనకాల వెన్నుదన్నుగా మనమందరం ఉంటే, యుద్ధము చేయువానికి ఆయుధములు మోయువానికి ఒకటే జీతం యుద్ధనీతి శాస్త్రం ప్రకారం. దేవుని పరిచర్య అద్భుతంగా చేస్తున్న డానియల్ పాలయ్య గారికి, వారి వెనకాల వెన్నుదన్నుగా నిలిచే మనకు కూడా అద్భుతమైన జీతాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. నేను ఎప్పుడూ కూడా వారి వెనకాల ఆయుధాలు మోసేవానిగా ఉండటానికి పరిపూర్ణంగా నేను ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. అంత మంచి దైవజనులు వారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని ఘనపరుస్తాను. నేను వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ సభలను బట్టి నిజానికి నేను ఈ రాత్రి రేపు పగలో కూడా న్యాయంగా అయితే ఉండిపోవాలి. ఎందుకంటే ఇవి మన సభలు, ఇవి నేను ఉండిపోవాలి. కానీ రేపు మందిర వార్షికోత్సవం ఉంది అనే ఆలోచనతోనే అయ్యగారికి రిక్వెస్ట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఉండి ప్రసంగించటం వల్లే కాదు, పని చేయటం వల్ల కూడా నాకు ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అంత ఇష్టం నాకు దైవజనులున్న వారి పరిచర్య, వారికి దేవుడిచ్చిన గొప్ప ప్రేమ, వారు నాలాంటి వాళ్ళను ప్రోత్సహించి బలపరిచే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యను బట్టి, దైవజనులను బట్టి, సభలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు మీకు నేను తెలియజేస్తాను వాక్య పూర్వకంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఇప్పుడు మన ధ్యాన వాక్యంగా, ఈ పూట మన ధ్యాన వాక్యంగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రిక అయిన తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రికలో, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయించిన తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వాక్యం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి. చాలు.
చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్య ముఖంగా మాతో మాట్లాడండి. మీ నోటి బోరగా నన్ను మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను ఏమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకు ఉన్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహామున నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరమే కృళ్ళిన నా అనువారే వెలివేసిన. సర్వము పోయిన శరీరమే కృళ్ళిన నా అనువారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన అయోబున నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. గ్లోరీ. ఆమేన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకు మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా.
నమ్మయ్యా నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. స్తోత్రం. కొద్దిగా నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ సేమ్ నా షూట్ రంగు వేయటం మానేస్తారు. కొద్దిగా కెటంలో కలిసిపోయాను నేను. వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా బాగుంటుంది, అలా ఏదైనా వేరేది వైట్ షేడ్ ఉన్నదైతే బ్లూ ఇంకా ఎలివేట్ అవుతుంది. ఈసారి నేను బ్యాక్గ్రౌండ్ ఆ మార్చేవాళ్ళ దగ్గర కూడా నెక్స్ట్ ఇయర్ కూర్చుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక పరమ ప్రాముఖ్యమైన పాఠం మన కొరకు పొందుపరచబడి ఉంది. అది మీకు తెలియజేసే ముందు కొన్ని వివరాలు చెబుతాను, శ్రద్ధగా వినండి. తన అవసాన దశలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక వ్రాశారు. ఆయన వెడలిపోయే సమయము ఆసన్నమైనప్పుడు ఈ పత్రిక వ్రాయటం జరిగింది. ఈ పత్రిక వ్రాస్తూ మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక అద్భుతమైన సాక్ష్యం వారు చెబుతున్నారు. నాతో చెప్పండి, ఏం చెబుతున్నారు? సాక్ష్యం చెబుతున్నారు. నాతో చెప్పండి, ఏం చెబుతున్నారు? సాక్ష్యం చెబుతున్నారు. ఇక్కడే ఒక మాట మీకు నేను తెలియచేయాలి. క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యము అనేసరికి 3 భాగాలు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. 1 రక్షణ సాక్ష్యము, 2 ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యము, 3 దేవుడు మన పట్ల చేసిన కార్యములను బట్టి చెప్పే కృతజ్ఞతా సాక్ష్యము. ఈ 3 సాక్ష్యాలు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. 1 రక్షణ సాక్ష్యం. రక్షణ సాక్ష్యం అంటే నువ్వు ఏ మతంలో నుండి ప్రభు మార్గంలోకి వచ్చావు, ఎలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభు మార్గంలోకి వచ్చావు, ఏ స్థితి నుండి నీతి స్థితికి వచ్చావు అనేది రక్షణ సాక్ష్యం. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను, ఇది రక్షణ సాక్ష్యం. అలాగే నువ్వేదో విధానంలో నుండి ప్రభు మార్గంలోకి నువ్వు వచ్చావు, అది నీ రక్షణ సాక్ష్యం. దీన్ని రక్షణ సాక్ష్యం అంటారు. పౌలు గారు కూడా రక్షణ సాక్ష్యం చెప్పారు. ఆయనను గురించి బైబిల్లో మనం గమనించగలిగితే అతడు ఏ గోత్రానికి చెందినవాడు, నిష్ఠలో ఎంత ఉన్నతమైన స్థాయికి చెందినవాడు, ప్రభు మార్గంలోనికి రాకముందు ఎలాంటి వాడు, ఎంత హింసకుడో, దోషకుడో, హానికరుడో, బహుభయంకరుడో అతను ప్రభు మార్గంలోకి వచ్చాక రక్షణ సాక్ష్యాన్ని కూడా తెలియజేశారు పత్రికా పాఠాల్లో. రక్షణ సాక్ష్యం అంటారు దాన్ని. ఖచ్చితంగా మనం రక్షణ సాక్ష్యం కలిగి ఉన్నాం. రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేసి తీరాలి. భయపడకూడదు. రక్షణ సాక్ష్యం చెప్పే విషయంలో బూధిగంతముల వరకు మనం ప్రభువుకి సాక్షులమై ఉండాలి. రక్షణ సాక్ష్యం ఖచ్చితంగా ఇతరులకు చెప్పాలి. 2వది ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం. మనం ప్రభు మార్గంలోకి వచ్చాక ఎంత నీతిగా ఉన్నాం, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, ఎంత నిక్కచ్చిగా భక్తి చేస్తున్నాం, ఎంత నిందారహితంగా ప్రభు మార్గంలో కొనసాగుతున్నాం అనేది ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం. ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం నువ్వు మంచిగా కలిగి ఉంటే నువ్వు నడిచే సువార్త రథంగా ఉంటావు.
లోకానికి క్రీస్తు పత్రికగా ఉంటావు. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపంగా ఉంటావు. బ్రతికున్న బైబిల్ గ్రంథంగా ఉంటావు. స్తోత్ర. కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం కలిగి ఉండాలి. ఏదో బాప్తిస్మం పొందేశాం ఇక చాలు ఇక్కడతో అనుకుంటే కుదరదు. రక్షణ సాక్ష్యంతో పాటు ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం కూడా కలిగి ఉండాలి. అది చాలా అవసరం. రెండవది ఇది. మూడవది కృతజ్ఞతా సాక్ష్యం. ప్రభు మన పట్ల చూపిన కృపను బట్టి, ప్రభు చేసిన కార్యమును బట్టి, ప్రభు చేసిన మేలులను బట్టి మనం చెప్పే కృతజ్ఞత సాక్ష్యం. కృతజ్ఞత అంటేనే కృత అంటే జరిగిపోయినది, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవటం. కృతజ్ఞత అంటే జరిగిపోయిన విషయములను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించటమే కృతజ్ఞత. జరిగిన కాలములో దేవుడు చేసిన కార్యాలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆయనను స్తుతించటమే కృతజ్ఞత. ఇది కృతజ్ఞతా సాక్ష్యము. కృతజ్ఞతా సాక్ష్యం కూడా మనం చెప్పి తీరాలి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే. దావీదు